అందరికీ నమస్కారం అండి. క్యాబేజీ కర్రీ నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చి, టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అవి నీట్గా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి, అవి ఏం లేకుండా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అంచనాగా వేసుకుంటాను. సరిపడినంత ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత సరిపడినంత పోపులు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి. టేస్ట్ బాగుంటుంది, పచ్చివాసన అంతా పోవాలి. నేను వెజిటేబుల్స్లో ఎక్కువగా మసాలా అది వేయనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను. ఇలా నార్మల్గానే వండుతాను, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ వేయకుండా మొత్తం వెజిటేబుల్స్ అన్నిటినీ ఉడికించుకుంటానండి, దానివల్ల టేస్ట్ వస్తుంది. మసాలాలు ఎక్కువగా యూజ్ చేయకూడదండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా. నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోనే కొంచెం ఉడికిన తర్వాత టమోటాలు వేసుకోవాలి. ఒక 2 టమాటోస్ అయితే సరిపోతుంది. ఇవి కొంచెం అటు ఇటుగా ఇలా కలిపేసుకొని రుచికి తగ్గట్టుగా కారము, పసుపు, సాల్టు ఇవి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. వెజిటేబుల్స్లో ఎప్పుడు కారం ఎక్కువ వేసుకోకూడదండి. చూడండి, ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది కారము. సరిపడినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సిమ్లో ఉడికించుకోవాలండి. బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వాటర్ వేయం కాబట్టి సిమ్లో ఉడికించుకుంటే మొత్తం క్యాబేజీ అంతా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికించుకోవాలి. మీకు నచ్చితే ఇంకా బాగా దగ్గరికి ఫ్రై చేసుకోవచ్చు. నేను ఈ విధంగా దించేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలాలు అవి లేకుండా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.